జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. నా పరిస్థితి మారాలి, నా స్థితిగతి మారాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవునికి ఇష్టకరంగా నేను ఉండాలి, నా ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా, నా మాటలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎంతసేపు ఒకరు మనల్ని కూర్చోకూడదు, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, మనమే తెలుసుకోవాలి. ఆ దేవుని విడ ఎలా ఉంటున్నామా ఒకసారి. మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, దేవుడు దుఃఖపడుతున్నాడా? మందిరానికి వచ్చేది ఎవరి కోసం వస్తున్నావా? సేవకుని కోసం వస్తున్నావా? సేవకురాలి కోసం వస్తున్నావా? ఎవరన్నా అడుగుతారని వస్తున్నావా? నీ బ్రతుకును మార్చుకోవాలని వస్తున్నావా? మందిరానికి వచ్చేది ఎందుకు మనం అంటే, మన బ్రతుకులు వెలిగించబడడానికి, మన జీవితాలు కట్టబడడానికి, మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండడానికి, మనం నరకంలో వెళ్లకుండా పరలోకం చేరడానికే మందిరానికి వచ్చేది.